వెల్కమ్ టు నిక్షాల.com. ఈరోజు మనం వచ్చేసి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అనే కోర్స్‌కి అసలు నెక్స్ట్ ఎలా ప్రొవైడ్ చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటది? అసలు ఎలాగా మీకెలా హెల్ప్‌ఫుల్ అవుతదనేది మనమైతే ఈరోజు వీడియోలో చూద్దాం. సో, అంతకన్నా ముందు మనం నిక్షాల వచ్చేసి రీసెంట్‌గా తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జర్మనీలో ఉన్నా, లేదా జర్మనీ వెళ్దాం అనుకున్న వాళ్ళైతే గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకైతే టైమ్‌లీ అప్డేట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి ఇందులోని. సో, మీరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి గ్రూప్‌లోని. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎంఐఎం మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ జర్మనీలో చూద్దాం. అసలు ఎంఐఎం ఏంటి అంటే లైక్ చాలా మందికి ఆహ్, మేనేజ్మెంట్ కోర్స్ చదవాలని ఉంటది. లైక్ ఎంబీఏ అలాగా. బట్ ఎంబీఏ ఏంటి జీమాట్ అడుగుతది. కొన్ని యూనివర్సిటీస్‌లో ఎక్స్‌పీరియన్స్ అడుగుతది. ఇలా ఉంటది. సో, బట్ బేసిక్‌గానే జీమాట్ లేకుండా ఎక్స్‌పీరియన్స్ తక్కువుండి, మనం మేనేజ్‌మెంట్ కోర్స్ చూసుకోవాలంటే అందులో బెస్ట్ వచ్చేసి ఎంఐఎం మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్. సో, ఇప్పుడు ఆ లిస్ట్ ఎలాగా ఏంటి అనేది మనమైతే చూద్దాం. సో, మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.nextdoor.com అనే గూగుల్ క్రోమ్‌లో సెర్చ్ చేస్తే మీకైతే ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. చూపిస్తున్న కవర్ పేజ్ అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకైతే మా ప్రొడక్ట్స్ అంతా రిసీవ్స్ కనిపిస్తాయి. మీకు రైట్ సైడ్ ఇక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అనేది కనిపిస్తది. సో, ఈ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు స్టెప్స్ వస్తాయి. అసలు ఏం చేయాలి? ఏంటి? అని మనమైతే కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోగానే పేమెంట్ చేసి మనకైతే లిస్ట్ వచ్చేస్తది. సో, చూద్దాం అసలు ఎలాగ ఏంటి అని. షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనం ఇప్పుడు చూసేది మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కదా! బిజినెస్ రిలేటెడ్ కదా! సో, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఎంఐఎం ఉంటది. ఎంబీఏ, ఎంఐఎం ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఎంఐఎం ఇన్ జర్మనీ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్. సో, మీరు ఈ పేజ్‌కి డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. లేదు ఈ పేజ్‌కి డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు అంటే మీరైతే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. ఖచ్చితంగా డైరెక్ట్‌గా ఈ పేజ్‌కి వచ్చేస్తారు. ఓకే. సో, అసలు ఏంటి ఎలా పర్చేస్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి. ప్రొసీడ్ విత్ పేమెంట్. పేమెంట్ నొక్కేసాక యాడ్ టు కార్ట్ నొక్కి చెక్‌ఔట్ నొక్కితే మనకైతే మన డీటెయిల్స్ అడుగుతది. అయిపోయాక మనమైతే మెయిల్ అడ్రెస్ ఎంటర్ చేస్తే మనకైతే మెయిల్‌కొచ్చేస్తది. అసలు ఈ లిస్ట్ ఏంటి? ఎలా ఉంటది? శాంపుల్ లిస్ట్ ఏమైనా ఉందా? అనేది మనం ఇందులో చూద్దాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు బోలెడన్ని పారామీటర్స్ ఉన్నాయి. లైక్ యూనివర్సిటీ ఏంటి? లొకేషన్ ఏంటి? కోర్స్ ఏంటి? నా నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఏంటి? ఎన్ని? ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషను ఇలాగ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఐఎల్టీఎస్, టోఫెల్, జర్మన్, జిఆర్ఈ, గేట్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ వయా. తర్వాత వెబ్‌సైట్ లింకు, ఆ తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్, జర్మన్ జీపీఏ, ఏబీఎస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం అసల. ఇప్పుడు, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ ఫిల్టర్స్ పెట్టడం వల్ల మెయిన్ యూసేజ్ ఏంటంటే సో, నా దగ్గర ఇదిగోండి. నా దగ్గర ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు. ఓకే. లేదు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ నా దగ్గర లేదు. సో, అసలు ఏ యూనివర్సిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏపీఎస్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు. ఓకే చేస్తున్నాను. ఫిల్టర్ పెట్టుకుంటాను. అంటే ఇక్కడ నాట్ రిక్వైర్డే పెట్టుకుంటాను. క్లియరా? నాట్ రిక్వైర్డ్ బ్లాంక్స్. సో, ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే ఈ సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ లిస్ట్ వచ్చింది. దీని తర్వాత నేను కొన్ని లొకేషన్‌లను మాకు తెలిసినోళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని లొకేషన్స్ పెట్టుకుంటాను. ఇందులోనే మాకు తెలిసినోళ్ళు ఇక్కడ బోన్‌లో ఉన్నారు, ట్రస్టన్‌లో ఉన్నారు. అండ్ దెన్ మ్యూనిక్‌లో ఉన్నారు. సో, ఓకే క్లిక్ చేసాం. మీరైతే చూడొచ్చు డస్టన్, మ్యూనిక్, బాన్. ఇలాగైతే మీరైతే వేరియస్ నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ పెట్టుకొని మీరైతే దీన్ని ఈ లిస్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 500 మాత్రమే. తర్వాత దీన్ని దీని మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మేము ఈ లిస్ట్‌లో ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ కోర్స్ వెబ్‌సైట్‌లో నుంచి మాత్రమే తీసైతే ఎంటర్ చేసాము. తర్వాత వచ్చేసి మనకేంటంటే, ఇందులోనే ఒక 10 యూనివర్సిటీస్‌లోనే 20 కోర్సులున్నాయి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్.
అంటే యూనివర్సిటీకి 2 చొప్పున. ఆ 20 కోర్సులు మీకైతే లిస్ట్‌లో ఉంటాయి. మీకైతే ఏ యూనివర్సిటీలో ఎన్ని ఎంఐఎం కోర్సులు అనేది దాని క్రెడిట్ కోర్స్ అన్నీ లిస్ట్‌లో ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకైతే మాత్రము అన్‌లిమిటెడ్ కోర్సెస్ వస్తాయి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ మీద. సో, మీరైతే దీన్ని తీసుకొని జాగ్రత్తగా అవైల్ చేసుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీసే ఇందులో వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీసే ఉంటాయి. ఎందుకంటే టెక్నికల్ కోర్సెస్ అయితే పబ్లిక్ యూనివర్సిటీస్, మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకోవచ్చు. తర్వాత మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజ్ ఎక్కువుంటదండి. కొన్ని యూనివర్సిటీస్ మీకు ఎర్లీ స్కాలర్‌షిప్ అని, ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్ అని, మామూలు స్కాలర్‌షిప్ అని అన్నీ మెన్షన్ చేస్తాయి. సో, మీరైతే ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అండి @nextcom.comకి మెయిల్ చేయండి. అలాగే తెలుగు గ్రూప్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.